అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 25వ వచనం. దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. అబ్రహాము నీ సంతానము వలన భూలోక వంశములు ఆశీర్వదింపబడును అంటే అబ్రహాము యొక్క సంతానములో నుండి వచ్చిన యేసు క్రీస్తు వలన మనము ఆశీర్వదింపబడ్డాం, మనము రక్షింపబడ్డాం, మనము విమోచింపబడ్డాం, మనము దీవించబడ్డాం ఆయన శిలువ యాగమును బట్టి. అంతేకాదు కానీ అబ్రహామునకు ఇవ్వబడిన వాగ్దానమును స్వతంత్రించుకునటానికి వారసులమయ్యాం. అనగా మన వలన, మనలో నుండి దేవుడు అనేక వంశములను ఆశీర్వాదకరముగా చేస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క బిడ్డల యొక్క ఆశీర్వాదము కేవలము వారితో పరిమితము కాదు. అది వారి నుండి వారి పిల్లలకు, పిల్లల పిల్లలకు, అనేక కుటుంబములకు, వంశములకు ఆశీర్వాదము విస్తరిస్తుంది. క్రైస్తవ ఆశీర్వాదమునందు స్వార్థము లేదు. మేమే మారాలి, మేమే మంచిగుండాలి, మేమే ఆశీర్వదింపబడాలి అనేటటువంటి స్థితి క్రైస్తవ్యములో లేదు. చివరికి మన శత్రువులను సహితము ఎవరైనా మనకి కీడు చేసినా, అన్యాయం చేసినా, మనల్ని హింసించినా, బాధ పెట్టినా వారిని దేవుని హస్తమునకు అప్పగించుకొని వారి కొరకు ప్రార్థించి, వారి మేలును ఆశించి, వారి ఆశీర్వాదమునందు ఆనందించుచు, వారిని దీవించు వారిగా ఉండుటయే శిలువ ఆశీర్వాదము, శిలువ ఫలము. శిలువ ప్రభావములో ద్వేషము లేదు, శిలువ ఫలములో కర్స్ లేదు. శిలువ ప్రభావములో ప్రేమే ఉన్నది, ఆశీర్వాదమే ఉన్నది, దీవెనే ఉన్నది. కనుక మనము అట్టి ఫలమునకు వారసులుగా, అట్టి ఫలమును స్వతంత్రించుకుని వారిగా శిలువను ఆశ్రయించి ఆ శిలువ ఫలములోనికి వచ్చుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ నామమునకై వందనములు. మా దేవ, అబ్రహామును ఆశీర్వదించినావు, ఆశీర్వాదమునకు కారకులుగా చేసినావు. మమ్ములను, మా కుటుంబములను, మా బిడ్డలను, మాకు కలిగిన యావత్తును, మాకు కలిగినటువంటి ఆశీర్వదించము, ఆశీర్వాదమునకు కారకులుగా చేయము. కృపనిమ్మని దుష్టుని యొక్క తంత్రముల నుండి, దుష్టుని యొక్క కార్యముల నుండి నైనా తండ్రి కాపుదలను అనుగ్రహించి కృపనిమ్మని యేసు నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్.